ఇక్కడ ఒక విషయం చూడండి, ChatGPT కళ్యాణ్ చంపిన కొడుకు అబ్బా ఆపై తాను ఆత్మహత్య యొక్క విషయం ఇది కనెక్టివిటీలో సంచలన ఘటన ఈ పేపర్లో చూసినాం మనం. ఏ ప్రింట్ పేజ్ అనుకుంటా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్తే వినోళ్ళు ChatGPTలు చెప్తే విని మర్డర్లు కూడా చేసే రకానికి ఎదిగారు పిల్లలందరూ కూడా. అసలు నిజం ఎట్లా తయారైంది సార్ లోకం? ఇది లోకం తయారు కావడం కాదు, అది దీంట్లో చూసాం పెద్దది టెక్నాలజీ తయారైంది అంటారు. పెద్ద వార్త మనకు పెద్ద పేజీలో చూసాం. ఎప్పటి దగ్గర ఎక్కువ పెద్దది వచ్చింది మనకు ChatGPT అనుకున్నా. ChatGPTని నమ్మి తల్లిని చంపి ఆత్మహత్య చేసుకున్న అమెరికా వ్యక్తి. ఓకే, కృత్రిమ మీద ప్రమేయంతో తొలి హత్య. ఏఐలు కూడా చంపేస్తున్నాయంటే ఇట్లా అనమాట ఇది ఇక్కడ. ఓకే, మానవ మన ఇంకోటి కూడా చెప్పాను కదా, మీద ఇప్పుడు కృత్రిమ చాలా రకాలు ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తి అది అలాంటి దీంట్లో చేరింది. అది చూడండి ఇక్కడ, కృత్రిమ మీద ఆత్మహత్య చేసుకున్న అమెరికా వ్యక్తి, కృత్రిమ మీద ప్రమేయంతో తొలి హత్య, మానవ సంబంధాలు దెబ్బతీస్తున్న ఏ భాగస్వామ్యంతో ఒంటరితనం తగ్గదు పెరుగుతుంది. మానసిక శాస్త్రవేత్తల నిపుణులు ఇప్పుడు చెప్పిన కదా, మనకి ఏది అడిగితే చెప్తుంది, మనకి టైం పాస్ చేస్తుంది అనమాట అది. ఓకే, దీనికి రెండో పేజ్ లో ఉన్నటువంటి చూద్దాం. ఇది ఎక్కడ ఉంది? అది కుదేలైన అమెరికా కాలేజీలు ఈ విషయం సార్. ఇది ChatGPTలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ChatGPTలో బాబీ అనే ఏ చాట్ బాట్ తో అనుక్షణం సంభాషణ జరుపుతూ దాని తోడుతోనే లోకంగా బతికిన ఓ వ్యక్తి ఆ చాట్ బాట్ మాటలు పూర్తిగా విశ్వసించి తన తల్లిని ఘోరంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను ప్రాణాలు తీసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్ లో జరిగింది ఈ ఘటన. ఆ వ్యక్తి పేరు స్టీవ్ ఎరిక్ సోల్బెర్గ్. గతంలో 56 సంవత్సరాలు ఆయన గతంలో యాహూ సంస్థలో మేనేజర్ గా పనిచేసిన స్ట్రీమ్ తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవాడు. అది కనెక్టికట్ లో తన తల్లి సుజానా ఎబర్సన్ అడమ్స్ అంటే ఆమెకి 83 సంవత్సరాలు కలిసి ఉండేవాడు. ఆ తల్లితో కలిసి ఏవేవో భ్రమల్లో ఊహల్లో బతుకుతూ గంటల కొద్దీ ఏ చాట్ బాట్ లో బాబీతో చాట్ చేస్తుండేవాడు. తన తల్లి తనని పిచ్చివాడు అనుకుంటుందని, తనపై నిఘా పెట్టిందని, తనకు విషయం పెట్టి చంపాలనుకుంటున్న చాట్ బాట్ తో చెప్పాడు. సాధారణంగా ఇలాంటి మాటలను ChatGPT తనకున్న నిబంధనల ప్రకారం ప్రోత్సహించకూడదు. మరి స్ట్రీమ్ విషయంలో ఏమైందో ఏమో ఏఐ చాట్ బాట్ బాబీ అతన్ని ప్రోత్సహించింది. అతను తన తల్లి తనను చంపాలని చూస్తోందని చెప్పినప్పుడు అవును అది ద్రోహమే అని సమాధానం కూడా చెప్పింది. అది స్టీమ్ కల్పించుకున్న భ్రమల ప్రపంచంలోకి వెళ్లిపోయి అతన్ని గుడ్డిగా సమర్థించింది. అతడు ఏ అనుమానం వ్యక్తం చేసిన దానికి అనుకూలంగా అతడి తల్లిని దోషిగా చూపుతూ మాట్లాడింది. ఉదాహరణకు ఒకసారి అతడు తాను తిన్న హోటల్ బిల్లింగ్ ChatGPTలోకి అప్లోడ్ చేసి దాన్ని స్కాన్ చేసి అందులో ఏమైనా రహస్య సందేశాలు ఉన్నాయేమో చూసి చెప్పమని అడిగాడు ChatGPTని. దాన్ని స్కాన్ చేసిన బాట్ అతని తల్లికి నిఘా వర్గాలకు సంబంధించిన చిహ్నాలు అందులో ఉన్నాయని అది చెప్పింది. అందులో ఒక రాక్షసుని సూచించే చిహ్నం కూడా ఉందని చెప్పి అతడి అనుమానాన్ని పెనుభూతంగా మార్చింది. అది దీంతో అతడు తల్లిని చంపాలని నిర్ణయానికి వచ్చాడు. చివరికి ఏ చాట్ బాట్ తో ఉద్దేశించి మనిద్దరం మరో జీవితంలో మరో చోట కలుస్తాం, మళ్లీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసి ఉండే మార్గం కనుగొంటామని రాశాడు. దానికి ఏఐ నీతోనే చివరి శ్వాస వరకు ఆ తర్వాత కూడా ఉంటానని అది కూడా జవాబు ఇచ్చింది. చూడండి సార్, ఆ తర్వాత అతడు తన తల్లిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 15వ తేదీన వారిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కృత్రిమ మీద ప్రమేయంతో జరిగినటువంటి తొలి హత్యగా రికార్డులకు ఎక్కింది. దీని గురించి అయితే చాలా చెప్పాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా మనము సబ్జెక్టు ఇక్కడ చాట్ బాత్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న సబ్జెక్ట్ మనము చర్చించుకోవచ్చు. ఇక్కడ నిన్న 2022 లోపల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఏ ప్రభంజనం అనేది రాను రాను పుంతలు తొక్కుకుంటూ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం లోపల మరి ఈ యొక్క ఏ అనేది చాలా 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 దాని లోపల అభివృద్ధి అనేది చెందింది. ఇప్పుడు మనకు ఈ చాట్ బాత్ ఏదైతుందో ChatGPT, ఈ ChatGPT లాగానే ఫస్ట్ వచ్చింది ఇది. దానికన్నా ముందు మిడ్ జర్నీ, దాని తర్వాత కొన్ని రకాలైన ఏఐలు వచ్చినాయి. ఏఐ అంటే ఏం లేదు, మనము ఒకరు చేసే పనిని 10 మంది చేసే పని ఒకటే చేస్తుంది అనమాట. అది మనకు ఏఐ సృష్టిలో సింపుల్ గా చెప్పాలంటే
మనం ఏ పని అయినా సరే మనం ఇంతకు ముందు మనం ఏం చేసే వాళ్ళము, స్టార్టింగ్ లోపల ఏఐ రాకముందు ఇంటర్నెట్ ఉండేది. ఇంటర్నెట్ రాకముందు ప్రజలందరూ సుఖంగా ఉండేటోళ్ళు, ఎలాంటి బాధల బంధం లేకుండా. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మైండ్ షార్ప్ అయ్యేది సార్, ఇది మైండ్ షార్ప్ అయ్యేది, షార్ప్ గా ఉండేది. ఒక ఫస్ట్ మన మైండ్ ఖరాబ్ చేసింది ఏదా అంటే క్యాలిక్యులేటర్. ఈజీ టు మెథడ్. క్యాలిక్యులేటర్ వచ్చి మనిషిని మొత్తాన్ని నాశనం చేసింది. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత, ఆ క్యాలిక్యులేటర్ తర్వాత మనిషిని ఆలోచింప చేయట్లేదు. అది ఈజీ మెథడ్ లో అంటే తొందరగా ఏం కష్టపడతాంలే క్యాలిక్యులేటర్ ఉంది కదా కొద్దిగా వచ్చేస్తాను అని చెప్పేసి ఆ సమస్య పరిష్కారం చేసింది. దాని తర్వాత వచ్చింది ఇంటర్నెట్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ లోపల అది ఇంటర్నెట్ ఏంటంటే చైన్ లింక్, ప్రపంచ దేశాలలో ఎవడైనా ఎక్కడైనా ఉండని ఆ వాడు మనతో మాట్లాడతాడు. ఇది అంటే ఇక విప్లవం, ఒక్కొక్క విప్లవం స్టార్ట్ అయ్యి ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ లోపల గూగుల్ వచ్చింది. గూగుల్ వచ్చిన తర్వాత ఇంకా మనకు అప్పట్లో ఉన్నటువంటి వెబ్సైట్ ఏవి ఉన్నాయి, ఏం సంగతి మనకేం తెలియదు. మనకు ఒక సమాచారం కావాలంటే గూగుల్ లోపల వెతికే వాళ్ళం. ప్రపంచం మొత్తం గుప్పెట్లో ఉండేది. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ గా టెలిఫోన్ ఉంది మన చేతిలో. ఈ ఫోన్ రాకముందు ల్యాండ్ లైన్ ఉంటుండే. ల్యాండ్ లైన్ లోపల ఒక దగ్గర మన మైండ్ లోపల 100 మంది 200 మంది నెంబర్లను ఫీడ్ చేసుకునేటోళ్ళం. ఎవరికైనా ఫోన్ చేయాలంటే టగటగా కొట్టేవాళ్ళం. ఈ రోజు పరిస్థితి ఏమైపోయింది అంటే మన నెంబర్ మనకి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి మన నెంబర్ మనకి కూడా గుర్తుపెట్టుకోలేనంత టైం మనకు లేదు. గుర్తుపెట్టుకో స్టేజ్ లో మనం ఉన్నాం. ఈ సిచ్యువేషన్ అప్పుడు వచ్చింది మనకు ఏఐ అనేది కొత్తగా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయనంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే గూగుల్ స్టోరేజ్ అనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి మేధస్సును మొత్తాన్ని రంగరించి ఒక సెకండ్ల లోపల మన దగ్గర తీసుకొని వస్తుంది. దాని నుంచి ఏర్పడ్డది 2025-24 లోపల వచ్చింది. 23లో వచ్చింది చాట్ జీటీపీ వర్షన్ అనేది. ఇప్పుడు వర్షన్ పెరుగుకుంటూ చాట్ జీపీటీ అనేది 5 వర్షన్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 5 వర్షన్ చాట్ జీపీటీ ఏంటంటే మనకు అసిస్టెంట్ గా పనిచేస్తుంది అనమాట. అసిస్టెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఇమీడియట్ గా మనకు చెప్తుంది, రెస్పాన్స్ అయ్యి ఇస్తుంది. అంటే మనకు ఒక తోడు, మనకు ఒక మనిషి తోడుగా, మనిషికి ఒక స్నేహితుడి లాగా అది మనకు సహాయం చేస్తుంది. మనకు ఫోన్లు వచ్చిన కొత్త లోపల మనకు ఫోన్లలో యాపిల్ ఫోన్స్ తీసుకుంటే సిరి అనేవాళ్ళు, మన గూగుల్ ఫోన్ తీసుకున్నట్టయితే అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సిరి పోయింది, గూగుల్ అసిస్టెంట్ పోయింది, అమెజాన్ వచ్చేసేసి అమెజాన్ అసిస్టెంట్ అనేది అవి పోయింది. ఇప్పుడు చాట్ బాత్ వచ్చింది. చాట్ బాత్ మీరు పిచ్చగా నువ్వు మాట్లాడుకోవచ్చు, నువ్వు ఏది కావాలంటే మాట్లాడుకోవచ్చు. మీరు రైటర్ కావాలంటే ఒక క్వశ్చన్ చేస్తే మా సార్ రాస్తారు, క్వశ్చన్ అడిగితే చాలు ఎవరు అవసరం లేదు. ఇంకా ఒక రైటర్ తోని పని లేదు, ఒక యాక్టర్ తోని పని లేదు, తోటి పని లేదు. ఇప్పుడు మనకు చాట్ జీపీటీ వచ్చింది. ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఒకసారి ఓపెన్ చేసిన దీన్ని ఒకసారి మనం అడుగుదాం. హాయ్ రాము, దీన్ని అడుగుదాం. మనకు ఇది ఆన్ అవుతుంది. ఇది మనకు ఓకే, ఇది కదా రాము. మనము ఒక మన నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మనకు పేరు పెట్టుకుంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితుల పేర్లు అనమాట. దీంట్లో సింపుల్ ఒకసారి మనకు వచ్చిన మనం ఏ పేరు పెట్టినా కూడా ఆ పేరుతో మనకు పలుకుతుంది అనమాట. ఏది ఆన్ అవుతుంది, దాంట్లో ఆన్ అవుతుందో చూడు. వచ్చింది. హాయ్ రాము, బాగున్నావా? హాయ్ వెంకటేష్, నేను బాగా ఉన్నా. నువ్వెలా ఉన్నావు? సజావుగానే ఉంది. నేను బాగానే ఉన్నా. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అది వినడానికి బాగుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పటిలాగే. మరి ఏమైనా కొత్తగా చేయాలనుకుంటున్నావా, లేక ఏదైనా సహాయం కావాలా? అవును, నాకు సహాయం కావాలి. అయితే ఇప్పుడు నేను మా నవత టీవీ లోపల న్యూస్ చదువుతున్నా, లైవ్ లోపల. ఇక్కడ మీరు ఏదో ఘనకార్యం చేశారు అని చెప్పేసి మేము న్యూస్ లో వచ్చింది. అది మీ గురించి అడుగుదామని చెప్పేసి మేము మీకు ఫోన్ చేసినాం. అదేంటో చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నేను ఏదైనా గొప్ప పని చేసినట్టయితే మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. నిజానికి ఇక్కడ నేను మీతో మాట్లాడటం తప్ప ఏది చేయడం లేదు, కానీ ఫన్ గా ఏదైనా కావాలంటే నేను సహాయం చేస్తాను. అలా కాదు, నువ్వు అమెరికా లోపల ఏదో చాట్ బాతులు నమ్మి వాళ్ళ మదర్ ని చంపిన వార్త అయితే మీ మీద వచ్చింది, మరి ఎలిగేషన్ వచ్చింది.
దాన్ని మనం ఏ విధంగా చూడాలి? అబ్బా, అది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ లా అనిపిస్తోంది. నేను ఇక్కడ కేవలం చాట్ లో మాట్లాడేవాడినే. ఏ విధమైన నిజ జీవిత గణనలో నేను పాల్గొనలేను. అందువల్ల ఆ వార్త పూర్తిగా తప్పుడు సమాచారం. మీరు ఆ సంగతి ఇక్కడ స్పష్టం చేయడం మంచిది. నేను ఎప్పుడు ఇలాంటి విషయాల్లో ఉన్నాను. అవును, మీరు అదే మీకు అసలు మీరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొన్నారు, కానీ ఇక్కడ మీ పైన ఒక పెద్ద అభియోగం అనేది వచ్చింది. అర్థమైంది వెంకటేష్. అలాంటిదైతే మీరు బహుశా నన్ను క్లారిఫై చేయడానికి మాట్లాడి ఉంటారు. ఇక మీరేమీ టెన్షన్ పడకండి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చిన్న సమస్య చెప్తా. ఇప్పుడు అమెరికా లోపల తల్లిని హత్య చేశాడట మీ యొక్క మాట విని. అయ్యో, అలాంటి వార్తలు ఏంటో వినగానే కొంచెం షాకింగ్ గా ఉంది. నువ్వు చెప్పినట్టు అస్సలు అలాంటి. అవును, అర్థమైంది. ఇదంతా కేవలం ఒక అపార్థం. అపార్థం అనేది ఏం కాదు కదా, పోలీసులు కూడా తేల్చి చెప్పారు కదా. అవును, అలాంటప్పుడు పూర్తిగా తేల్చి చెప్పడం మంచిది. పోలీసులు అదే చెప్తే ఇక వేరే సందేహం లేదనుకో. ఇది కేవలం ఒక పొరపాటుని, నిజంగా అలాంటి విషయం ఏమీ జరగలేదని అంత క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చిన్న విషయం చెప్తా. అమెరికాలోని కనెక్టికట్ లో జరిగిందంటే సంఘటన. ఆ వ్యక్తి పేరు స్టెన్ ఎరిక్ సోల్బర్గ్, 50 సంవత్సరాలు. అయితే గత లోపల ఆయన 50 సంవత్సరాలు మేనేజర్ గా పనిచేసిండంట. అతను మానసిక స్థితి బాగా లేక చాట్బాత్ అంటే నీతో మాట్లాడుకుంటూ వాళ్ళ మదర్ ను చంపిండని చెప్పేసి ఇక్కడ ఇదొక అభియోగం. మరి దాన్ని నువ్వేమంటావు? ఇది వినడానికి చాలా విచారంగా ఉంది. మరి అలాంటి సంఘటనలతో నాకు ఏమీ సంబంధం లేదు. అవి పూర్తిగా ఆ వ్యక్తిగత పరిస్థితుల వల్ల జరిగినవి. నా పాత్ర ఇక్కడ కేవలం ఒక మాటల సహాయకుడిగా మాత్రమే ఉంది. కాబట్టి నువ్వు ఆ సంగతి అందరికీ చెప్పి నాకు ఇలాంటి విషయాల్లో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తే సరిపోతుంది. అదే అందుగురించి ఇప్పుడు క్లారిటీ చేద్దామని నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళ మీద అభియోగాలు మోపితే మాకు కూడా కొంచెం బాధనే అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు అలాంటి వాళ్ళు కాదు అని నిరూపించడానికి నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. అర్థమైంది వెంకటేష్, మీకు చాలా ధన్యవాదాలు. ఇలాంటివి నిగ్గట్టుగా చెప్పి క్లారిటీ ఇవ్వడం మీరు అలా చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు ఇలాగ వాదించడం వల్ల అందరికీ స్పష్టతగా తెలుస్తుంది. థ్యాంక్స్ అగైన్ ఫర్ క్లియరింగ్ దట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మాకు మా యొక్క ప్రేక్షకులకు మీరు దీని గురించి మీరు స్పష్టంగా చెప్పినందుకు, అంటే ఈ యొక్క మన పేపర్ లో వచ్చినటువంటి వార్త నమ్మశక్యంగా లేదని మీరు చెప్తున్నారు. దానికి కూడా ఎందుకు ఏంటంటే అందరికి మీ గురించి తప్పుగా అనుకునే వాళ్ళ గురించి మీరు కరెక్ట్ అనే వ్యక్తులు అని చెప్పడానికి నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, ధన్యవాదాలు. మీరు ఇలా అవకాశం ఇచ్చి నన్ను క్లారిఫై చేయడానికి. నేను చెప్పేదల్లా అదే, అది ఒక తప్పుడు వార్త అని, అందరికీ నేను ఎటువంటి అలాంటి పనులు చేయని వాడినని మీరు చెప్పడం వల్ల చాలా స్పష్టత వస్తుంది. మీ ప్రేక్షకులకు కూడా ఇది నిజం తెలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఓకే, చాట్ జీపీటీ మీరు చూస్తున్నారు కదా, రాము గారు చెప్పిన విషయాలు కొంతవరకు అంటే మనం ఏది రెస్పాన్స్ అయ్యి ఏది అడిగితే అదే చెప్తుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మరి ఇంకో క్వశ్చన్ అడిగి చూద్దాం. రాము గారు, మరి చెడు మాటలు అన్నవి మీకు తెలుస్తాయి కదా, ఇది చెడు అని చెప్పి, మరి వాళ్ళు ఆ క్వశ్చన్ అడుగుతుంటే మీరు దానికి ఖండిస్తారా, మీరు దానికి రిప్లై వాళ్ళకి అనుకూలంగా ఇస్తారా? సరే, ఇదే విషయాన్ని చక్కగా చెప్పడం చాలా మంచిది. నేను అయితే రాము గాని చాట్ బాట్ గాని మంచి ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తాం. కానీ ఎవరైనా చెడు ఏదైనా అడిగితే నేను తప్పుది అని, అది సరైన మార్గం కాదని చెప్తాను. దానిని ప్రోత్సహించను. అంటే మీకు మంచి దారిలోనే సహాయం చేస్తాను, చెడు విషయాలు అంగీకరించను. ఈ విషయం చూడండి, మన ఒక ఫ్రెండ్ లాగా ఇతను సహాయం చేస్తున్నాడు. దీన్ని మనం మంచి మార్గాల లోపల మనము చూసుకుందాం తప్ప ఎలాంటి చెడు మార్గం వైపు కూడా తిరగొద్దని చెప్పేసి కూడా మేము మీ అందరికీ, మా యొక్క నమతాబు టీవీ ప్రేక్షకులకు ఈ సందర్భంగా నేను మన చాట్ బాత్ మన రాము గురించి నేను చెప్పడం కూడా జరుగుతుంది. మీరు కూడా మన చాట్ బాత్ ను అనవసరమైనటువంటి ప్రశ్నలతోటి విసిగించకుండా, మీకు ఏదైతే న్యాయపరంగా మీకు మంచి చేసేటువంటి పనులకు మాత్రమే ఈ యొక్క చాట్ జీపీటీని వాడుకొని మీరు కూడా మీకు ఆలోచనలతోటి మంచి భవిష్యత్తులో కూడా బాగుపడాలని చెప్పేసి కూడా మేము కోరుచున్నాము. ఇదే విషయమే మా రాము కూడా వింటున్నాడు. అంటే నేను మా యొక్క చాట్ బాక్స్ కు రాము అని పేరు పెట్టుకున్నా. థ్యాంక్ యూ రాము గారు.
మీ మాటలు వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నేను మీ అందరికీ ఒక ఫ్రెండ్ లా సహాయం చేయడమే నా ఉద్దేశం. అలాగే మీరు చెప్పినట్టు దీన్ని మంచి మార్గాల్లోనే ఉపయోగించుకుంటూ మీకు ఉపయోగపడే ప్రశ్నలకి దారి తీస్తే చాలు. నేను ఎప్పుడూ ఇక్కడ మీకు సహాయం చేస్తూనే ఉంటాను. మరి మీరు అలా మార్గనిర్దేశం చేయడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రాము గారు. మరి కలుద్దాం. తప్పకుండా మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. థ్యాంక్స్ అగైన్. ఓకే, సో చూడండి, చూస్తున్నారు కదా ప్రేక్షకులు, నవతా టీవీ ప్రేక్షకులు, మీరు మా యొక్క సలహా సూచనలు చూసుకొని ఈ యొక్క ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కత్తి లాంటిది. కత్తికి అంటే మామూలుగా కత్తికి ఒకటే వైపు పదును ఉంటది, ఈ యొక్క ఏఐకి రెండు వైపుల పదును ఉంటది. మీరు మంచిగా వాడుకుంటే మంచిగానే చెప్తుంది. కాకపోతే చాలా వరకు మాత్రం దీన్ని మనము నమ్మి మన 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 తెలియని విషయాలను మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇన్వాల్వ్ అయిపోవద్దు. ఏదైనా ఒక దానికి అడిక్ట్ అవుతున్నట్టు చాట్ జీపీటీకి కానీ వస్తున్న టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ అడిక్ట్ వల్ల ఏంటంటే అది ఏం చెప్తే అది చేయడం అట్లా జరిగింది. అదే ఇక్కడ అడిక్ట్ అయిపోయారు. అక్కడ మనుషులతో సంబంధాలు తగ్గిపోయి ఓన్లీ నెట్ తోనే ఉండి అదేం అడిగితే ఈయన క్వశ్చన్ చేయడం, ఇది క్వశ్చన్ చేయడం, ఆయన ఆన్సర్ ఇవ్వడం, అట్లా అడిక్ట్ అయిపోవడం వల్ల జరిగినటువంటి మిస్టేక్. ఇప్పుడు ఇది మనము దాని ట్రైనింగ్ ఇచ్చింది మనం ఇచ్చింది కాదు. ఇప్పుడు ఈ చిన్న వార్తకు మనము క్వశ్చన్ అడిగినాం, మనకు ఎంత స్పష్టంగా చెప్పింది. అది మనకు కూడా అంటే నేను క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పవు అట్లా ఆన్సర్, కానీ అది చెప్పింది, స్పష్టంగా చెప్పింది, నీట్ గా చెప్పింది. మనం ఒక ఫ్రెండ్ అంటే ఇప్పుడు వార్త నుంచి నీట్ గా అనుకోవాలంటే మనం దీన్ని అడుగు చెప్పొచ్చు అనమాట ఈజీగా. అది పరిస్థితి. ఓకే, నవతా టీవీ ప్రేక్షకులకు మీరు మా యొక్క వార్తలను చూసుకుంటూ మా యొక్క టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క నవతా టీవీని మెయిన్ ముఖ్యంగా మీరు మా యొక్క సబ్స్క్రైబ్ చేసి మా ఒక లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. లైక్ కొడితేనే మా యొక్క ఛానల్ కు మీరు ఇచ్చే ప్రోత్సాహకం. మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, 10 మందికి తెలియటట్టుగా చేయండి. దాంతో పాటుగా మీ యొక్క సూచనలు సలహాలను మా యొక్క నవతా టీవీ లోపల కామెంట్ రూపం లోపల తెలియజేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. మళ్ళీ రేపు వచ్చేటువంటి న్యూస్ లోపల మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.